ఇది కర్నూలు జిల్లా వీరశైవ లింగాయత రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా మేము ఈ అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమాన్ని శ్రీశైలం నడిచి వెళ్ళే శివభక్తులకు, అలాగే కర్ణాటక నుంచి ఆంధ్ర నుండి వచ్చే అందరి శివభక్తులకు అన్నప్రసాదం అందించాలనే సత్సంకల్పంతో మా సేవా సమితి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా ఇది మొదలుపెట్టడం జరిగింది. ఇది మొట్టమొదట కర్నూలు జిల్లా పేలకృతు దగ్గర ఒక సంవత్సరం చేయడం జరిగింది. తర్వాత గత 13 సంవత్సరాలుగా అన్ని పక్కల వాళ్ళు, అంటే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బళ్ళారి, కర్ణాటక ప్రాంతం నుండి వచ్చే వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలని ఈ వెంకాయపల్లి పుల్లయ్య కాలేజీ సమీపంలో రేణుకా ఎల్లమ్మ పెట్రోల్ బంక్ పక్కన గత 13 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి మా వీరశైవ లింగాయత రెడ్డి కమ్యూనిటీయే కాకుండా ఇతర దాతలు కూడా తమ చేతనైనంత వరకు సహాయం చేస్తున్నారు. స్వచ్ఛందంగా మా కార్యవర్గం, మా గౌరవ ప్రెసిడెంట్ శ్రీ కె హేమాద్రెడ్డి కోడుమూరు వారు, తర్వాత మా ప్రెసిడెంట్ గారు శ్రీ వీరచంద్రారెడ్డి గారు, మరియు కార్యవర్గ సభ్యులు, సెక్రటరీ, మేము 15 మంది 20 మంది దాకా మేము కార్యవర్గ సభ్యులం ఉన్నాం. మేము ఒక నెల రోజులు ఇక్కడ మా కమ్యూనిటీ వాళ్ళతోని మిగతా వాళ్ళతోటి ప్రతి గ్రామానికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న విషయం వాళ్ళు చూసిపోయింటారు కాబట్టి మాకు స్వచ్ఛందంగా వాళ్ళకి తోచినంత చందా ఇస్తారు. ఆ డబ్బులే కాకుండా మా సేవా సమితి నిర్వహించే సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తుంటాం. మేము గత 14 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. అందరి సహకారం, ఇప్పుడు భక్తులైతేనేమి, తర్వాత మాకు దాతలైతేనేమి స్వచ్ఛందంగా వాళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళ సహకారంతో మా వాళ్ళు కూడా చాలా నిబద్ధతతో, మా కార్యవర్గ సభ్యులందరూ చాలా నిబద్ధతతో, దైవ భక్తితో ఈ కార్యక్రమాన్ని 10 రోజుల వరకు, 8 నుండి 10 రోజులు జరపబడుతుంది. ప్రతి సంవత్సరం జరపబడుతుంది. ఇందుకు మాకు ఓన్లీ భోజనమే కాకుండా భోజన సదుపాయాల్లో, అన్నదాన కార్యక్రమంలో అన్నీ వసతి, శుభ్రత, శుచి ఉండాలనే మేము చాలా నిక్కచ్చిగా ఉంటాం. అందులో అదిగాక మీ ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబోతుంది. మెడికల్ క్యాంపు మన కలెక్టర్ గారి సౌజన్యంతో మనకు గత 5-6 సంవత్సరాల నుండి వాళ్ళు ప్రభుత్వం వారే మనకు సహకారం అందిస్తున్నారు. వాళ్ళకు మందులు, మెడిసిన్స్, ఆయింట్మెంట్లు, అన్ని రకాల డ్రగ్స్ ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం వారి సహకారంతో మేము అందజేస్తున్నాం. ఈ సేవా సమితికి సహకారం అందిస్తున్న ప్రజలందరికీ స్వచ్ఛందంగా ఇక్కడ సేవకు వస్తున్నారు. ఇక్కడ మాకు ఈ స్వామి వంట చేస్తాడు. గత 5 సంవత్సరాల నుండి ఈ స్వామి చేస్తున్నాడు. చాలా చక్కగా చేస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన లోటు లేకుండా ఒక్కొక్కసారి మాకు ఒకరోజు దాదాపు 10,000 మంది వరకు వస్తారు. మొత్తం క్యాంప్ అయిపోయే లోపల 1,00,000 మందికి అటు ఇటులా 1,00,000 మంది ఇక్కడ బిచ్చ చేసిపోతున్నారు. మాకు కూడా చాలా సంతోషం. ఇది ఆ భగవంతునికి మానవ సేవయే మాధవ సేవ అనే భావనతో ఆ భగవంతునికి మేము సేవ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎంతో కష్టపడి నడిచి వెళ్తున్నారు. ఎండ అనకుండా కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నారు. వాళ్ళకి కనీసం 1 గంట వసతి, ఇక్కడ పడుకోవడానికి దాదాపు ఒక 500-600 మంది పడుకోవడానికి టెంట్ ఏర్పాటు చేసినాం. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ వాళ్ళు బిచ్చ చేసుకొని రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమం మేము కరెక్ట్ శివరాత్రి ఒక 10 రోజుల ముందర స్టార్ట్ చేస్తాం. శివరాత్రి 2 డేస్ ఉన్నంగా బంద్ చేస్తాం. అప్పుడు వరకు వీళ్ళంతా వెళ్ళిపోతారు, తిరిగి రిటర్న్ వస్తారు. కాబట్టి వీళ్ళందరికీ మేము సేవ చేయాలనే సత్సంకల్పంతో మా సేవా సమితి ద్వారా, కర్నూలు జిల్లా వీరశైవ లింగాయత రెడ్డి సేవా సమితి ద్వారా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మాకు సహకారం అందిస్తున్న ప్రభుత్వం వారికి, పోలీస్ శాఖ వారికి, తర్వాత మీడియా మిత్రులకు, తర్వాత ఈ స్వచ్ఛందంగా ఇక్కడికి సేవకు వచ్చే వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు ప్రతి సంవత్సరం కోడుమూరు నుండి జంగం రవిస్వామి, మరి మధుసూదన్ రెడ్డి స్వామి అనే వాళ్ళు కూరగాయలు అందిస్తారు. తర్వాత ఇక్కడే పక్కన నూతనపల్లె గ్రామం నుండి కొంతమంది వంట చెరుకు కూడా అందిస్తున్నారు. కొంతమంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి మునక్కాయలు, తర్వాత కూరగాయలు అందించిపోతుంటారు. వాళ్ళ చేనులో పండిన పంటని ముందు మాకు అందించిపోతారు. ఇట్లా అందరి సహకారంతో చేస్తున్నాం. ఈ ఒక్క మనిషి చేసే పని కాదు. మాకు దాదాపు ప్రతి రోజుకి ఒక 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది రేపటి నుండి. ఈరోజు కొద్దిగా తక్కువ ఉన్నారు, కానీ ఈరోజు స్టార్ట్ చేసినాం నిన్నటి నుండి. పెట్రోల్ బంక్ వాళ్ళు మాకు పెద్ద సహకారం అందిస్తున్నారు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు
గౌడ్ గారు, ఆంజనేయులు గౌడ్ గారు గత 14 సంవత్సరాల నుండి మేము అడిగినాం, మాకు కొద్దిగా వాటర్ సహాయం అందియాలా అంటే, మీ ఇష్టం వచ్చిన అన్ని రోజులు వాడుకోండి సార్, మీకు ఏమి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు ఎంతో సహకారం అందిస్తున్నారు. వాళ్ళ సహకారం, ఈ సైట్ ఎవరిదో మాకు తెలియదా, భగవంతుడు ఆయనకు ఎంత రుణపడి ఉన్నాడు. ఎందుకంటే 14 సంవత్సరాలుగా మేము ఇది చేస్తున్నాము, ఒక్కరోజు కూడా వచ్చి ఎవరయ్యా ఎక్కడ అని కూడా అడగలేదు వాళ్ళు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత మీ భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చినాడు, ఆ శివుడి సంకల్పమే మాతో చేయిస్తున్నాడని మేము భావిస్తున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మాది కర్నూలు జిల్లా వీరశైవ లింగాయత రెడ్డి సేవా సమితి. ఇది 2011 సంవత్సరంలో మేము దీన్ని రిజిస్టర్ చేసినాము. ఈ సంస్థ ద్వారా రకరకాల సేవలు మేము అందిస్తున్నాము. ఈ సేవలలో భాగంగా 2012 నుండి శివరాత్రికి నడిచిపోయే భక్తులకు అన్నప్రసాద వితరణ చేయాలనే సంకల్పంతో 2012 సంవత్సరంలో పేలకుర్తి దగ్గర సాయిబాబా గుడి దగ్గర మన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభించినాము. అక్కడ 1 సంవత్సరం మాత్రమే అక్కడ సర్వీస్ చేయడం జరిగింది. అక్కడ నుండి తర్వాత వెంకాయపల్లి ఎల్లమ్మ గుడి దగ్గర 3 సంవత్సరాలు అక్కడ చెప్తా. పేలకుర్తి నుండి ఇక్కడికి మారడానికి ఏంటంటే, పేలకుర్తిలో ఒకటే వెస్ట్ సైడ్ నుండి వచ్చే వాళ్ళకి మాత్రమే మేము ఆహారం భిక్ష అందించగలుగుతాము. అదే ఇక్కడైతే ఇక్కడ కర్ణాటక నుండి, తెలంగాణ నుండి, మరి నంద్యాల ఏరియా నుండి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అన్ని వాళ్ళు ఎటుపోయినా ఈ దారికి వెళ్ళాల్సి వచ్చేది కాబట్టి వీళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి మేము అందుకోసం ఇక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది. నందికొట్కూరు రోడ్డు నందు వెంకాయపల్లి ఎల్లమ్మ సమీపంలో 3 సంవత్సరాలు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది. మేము వీరశైవ లింగాయత రెడ్డి కమ్యూనిటీ, మేము పూర్తిగా వెజిటేరియన్ శాఖకు చెందిన వాళ్ళము, మేము శాకాహారులము. మేము అక్కడ ఎల్లమ్మ దగ్గర కూడా 3 సంవత్సరాలు చేశాము. అక్కడ ఏమంటే కొద్దిగా మంగళవారం, శుక్రవారము కొద్దిగా ఎల్లమ్మ తల్లిని చేస్తారు కాబట్టి మేము అక్కడ నుండి ఇక్కడ మళ్ళీ రేణుకా ఎల్లమ్మ పెట్రోల్ బంక్ పక్కకి రావడం జరిగింది. శివభక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ మాకు పెట్రోల్ బంక్ వాళ్ళు సహకారం అందిస్తున్నారు. పుల్లయ్య కాలేజ్ సమీపంగా ఉంది. ఈ సెంటర్ కూడా ఈ ఏరియాలో కర్నూలులో మొదలైతే ఎక్కడ కర్నూలు అవతల ఎక్కడో బిచ్చ చేస్తారు. తర్వాత కర్నూలులో ఫస్ట్ క్యాంపు మనదే. ఇక్కడ బిచ్చ చేసుకొని దాదాపు వెంకటాంపల్లి వరకు అక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మధ్యలో కూడా అక్కడక్కడ బంగ్లా దగ్గర అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. మాకు ఈ అవకాశం ఆ భగవంతుడు సంకల్పంతో మేము చేశాము. మేము స్వచ్ఛందంగా నేను ఇందులో ఈ సేవా సమితిలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఫౌండర్ మెంబర్ కూడా. నాతో పాటుగా 4 ఉన్నారు పెద్దలు. వాళ్ళు మా పెద్దలు కోడుమూరు లింగాయత రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. మన శ్రీ కె హేమాద్రిరెడ్డి గారు మా గౌరవ ప్రెసిడెంటు. తర్వాత ప్రస్తుత ప్రెసిడెంట్ శ్రీ వీరచంద్రారెడ్డి గారు, మరియు మహేశ్వర్ రెడ్డి గారు పునకల దిన్న గ్రామానికి చెందినవారు. తర్వాత నా పేరు సోమశేఖర్ రెడ్డి. వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ క్యాంప్ ఇన్ఛార్జిగా ఉంటారు. తర్వాత స్వాముల సహకారము ఇంకా చాలామంది ఉన్నాము. 15 మంది కార్యవర్గ సభ్యులం ఉన్నాము. ఇది స్వచ్ఛంద సంస్థ. మేము ట్రస్ట్ లాగా దీన్ని సర్వీస్ చేస్తున్నాము. అలాగే కొంతమంది పేద విద్యార్థులకు కూడా మేము ప్రతి సంవత్సరం దసరాకు మెరిట్ స్కాలర్షిప్లు అని కొంతమందికి మా చేతనైనంత వరకు 100 మందికి 50 మందికి అట్లా అందజేస్తాము. ఇది మేము చేస్తున్న సేవ. మేము శివభక్తులం కాబట్టి ప్రధానంగా మా కమ్యూనిటీ కంప్లీట్ అంతా శివుని డివోటీస్ కాబట్టి మేము శివునికి సేవ చేసినట్లే భావిస్తాం. శివస్వాములకు సేవ చేస్తే మనం మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అందువల్లనే మేము ప్రతి స్వామినిలో శివుని చూస్తాం. ఆయన శివుని సంకల్పంతో ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఎక్కడి నుంటో కర్ణాటక బాగల్కోట నుండి కూడా వస్తున్నారు. కొంతమంది ఇటు రాయచూరు అవతల నుండి వస్తున్నారు, నడిచి వస్తారు. పాపం వాళ్ళ కష్టం చూసి మనం ఈ మాత్రం సహకారం అందించాలనే ఉద్దేశంతో దాతలు చూడండి ఇప్పుడే స్వచ్ఛందంగా కూరగాయలు తెస్తున్నారు. వాళ్ళే చేస్తారు. వాళ్ళకి పండినవి వాళ్ళ చేతినంత 1 బాక్సు 2 బాక్సులు ఇక్కడ వేసి మిగతావి రైతు బజార్లో అమ్ముకుంటారు వాళ్ళు. కొద్దిగా అట్ట పోయి కూరగాయలు తీసుకుంటా సార్. కూరగాయలు పడదంపాడు స్వామి మాది. అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టినందుకు పెట్రోల్ బంక్ దగ్గర
వచ్చి మేము టమాటా పండ్లు ఇచ్చిపోతున్నాం సాముల కోసం భిక్ష కోసం స్వామి సంవత్సరం కూడా ఇలాగనే ప్రతి సంవత్సరం ఇస్తాం స్వామి ప్రతి సంవత్సరం ఇస్తాం పడదంపాడు అయ్యన్న అంటే పంటలు ఏమున్నా కానీ దోసకాయలు ఉండని సొరకాయలు ఉండని ఏమున్నా కానీ ప్రతిసారి భిక్షకి ఇక్కడ ఇస్తున్నాం ఇక్కడ అన్నదానం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది బాగా. ఇక్కడ బాగా జరుగుతుంది అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం పెడుతున్నారు కాబట్టి మేము కూడా మా చేతనైన కాడికి తోచిన కాడికి తీసుకొచ్చి ఇస్తున్నాం ఇక్కడికి. స్వామి ఇక్కడ 5 సంవత్సరాల నుంచి నేను పాదయాత్ర చేస్తున్నాను. ఈడ వసతి బాగా జరుగుతుంది. ఇక్కడ నీళ్ళు వసతి కానీ భోజన వసతి కానీ ఇక్కడ పోతూ ఉండగానే ఈడొచ్చి కూసుకొనే ప్రశాంతంగా చూసి పోతాం స్వామి. గంజల నుంచి వస్తున్నాం స్వామి. గంజల ఎమగనూరు సైడ్ ఎమగనూరు ఎమ్నూరు నుంచి వస్తున్నాం స్వామి. ఇంకా 5 సంవత్సరాలు ఈడ వసతి అయితే బాగుంది స్వామి. ఈడ వసతి గంగ అన్ని బిచ్చ కానీ అన్నీ సౌకర్యం బాగుంటుంది స్వామి. పట్టలు అన్నీ బాగా వేస్తారు. రిముడు మోసుకునే కానీ ఏమైనా కింద పెట్టకూడదు అని అంటారు కదా. ఏమైనా పండుకున్నాక కానీ ఇక్కడ ప్రశాంత అనేది కొద్దిగా శుభ్రంగా ఉంటుంది స్వామి. బాగుంది స్వామి. ఇక్కడ ఇవన్నీ కూరగాయలు మనకు రైతులు కోడుమూరు నుండి కొంతమంది పంపించినారు. ఈ కూరగాయలన్నీ 2-3 రోజులకు అవుతున్నాయి. ఇవి ఇప్పటికే ఫ్రెష్గా ఇప్పుడు దిగినాయి. వీళ్ళందరూ కూరగాయలు తాగుతారు. వీళ్ళు వంట చేసేవాళ్ళు. ఈ తర్వాత ఇక్కడ రండి స్వామి. ఈయన స్వామి వంట మాస్టర్లు వీళ్ళిద్దరు. ఇక్కడ వంట గత 5 సంవత్సరాలుగా వీళ్ళే చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు వంట. వాళ్ళు కూడా సేవా దృక్పథంతో చేస్తున్నారు. వాళ్ళు కమర్షియల్గా ఏదో వ్యాపారం అనే లెక్క లేకుండా వాళ్ళ వంతు సేవగా వాళ్ళకు మేము డబ్బులు ఇచ్చినా కానీ స్వచ్ఛందంగా వాళ్ళు కూడా మనది ఇది దేవుడికి సేవ చేస్తున్నామనే ఉద్దేశంతో చేస్తున్నారు. వీళ్ళు దాదాపు 5 మంది, వాళ్ళు ఒక 5 మంది, దాదాపు 10 మంది సభ్యులు ఉంటారు వీళ్ళు. తర్వాత ఇవి మినరల్ వాటర్ సార్. ఇవి అన్నీ మినరల్ వాటరు, అన్ని వాటర్ తాగనీక వంటకి కూడా మినరల్ వాటరే వాడతాం. ఈ తర్వాత ఇక్కడ ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తుంటారు. ఈ సామాన్లు కూడా కొంతమంది దాతలు ఇచ్చినారు. అన్యం సోమేశ్వరరెడ్డి అని మన కన్నమడకల గ్రామానికి చెందిన ఒక దాత కొన్ని సామాన్లు అందించినాడు. ఈ సంవత్సరం ఒక 50,000 60,000 సామాన్లు అందించినారు. ఈ వంట చెరుకు ఇది నూతనపల్లెకి చెందిన కృష్ణ అనే ఆయన తెచ్చేసిపోయినాడు వంట చేయడానికి. మేము ఇక్కడ మేము ప్రతిరోజు పాయసాన్నం పరమాన్నం కానీ ప్రతిరోజు ఉదయమే పాయసం చేస్తాం, టిఫిన్ చేస్తాం. పొద్దున 6 గంటలకి టీ ఇస్తాం, తర్వాత టిఫిన్ ఇస్తాం. టిఫిన్ చేయని వాళ్ళు 11 నుండి భోజనం స్టార్ట్ అవుతుంది. ఇది ఉప్మా ఇప్పుడు వేడిగా చేసినారు. ఇప్పుడు ఎవరైనా తినిపోయే వాళ్ళు అంటే తింటారు స్వాములకు. ఇవి మొత్తం ఇంకా మేము పూర్తిగా అన్నీ కంప్లీట్గా ఈ ఏర్పాట్లన్నీ నిన్ననే మొదలుపెట్టినాము. ఈ రేపు ఎల్లుండికైతే రేపటికి సంపూర్ణంగా అన్ని ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. ఇప్పుడు వస్తూ ఉన్నారు. ఈరోజు నిన్నటి నుండి స్టార్ట్ అయినారు. ఇక్కడ కుర్చీలు బెంచీలు కూడా ఏర్పాటు చేశాము. ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యాహ్న భోజనం కల్లా మొత్తం కూర్చోబెట్టే భోజనం చేస్తాం. రా సార్. ఇది మంచినీళ్ళు. ఇక్కడ 2 అబ్బాయిలు ఉంటారు, మంచినీళ్ళు అందిస్తారు స్వామి. మినరల్ వాటర్ అన్ని తాగడానికి శుచిగా శుభ్రంగా మంచినీళ్ళు అందించాలి. అన్ని కవర్లు కూడా వేసి పెడతాం మేము. ఇంకా వేస్తున్నాం పూర్తిగా. సైజు కూడా ఇక్కడ దాకా వస్తుంది. ఇది ఓపెన్ ప్లేసు. ఇక్కడ వచ్చేసి చేతులు కడుక్కోవడానికి. అది స్వామి లే అది లేడీస్కి యూరినల్స్కి అవకాశం లేదు. వాళ్ళ కోసం సపరేట్ క్యాబిన్ కడతాం. క్యాబిన్ కట్టి వాళ్ళు కొంతమంది లేడీస్ ఎక్కడో దూరం పోవాలో, ఓపెన్ ప్లేస్ కదా, అందుకోసం చుట్టూ ఒక టాయిలెట్స్ లాగా యూరినల్స్కి పంపిస్తాం. ఒకవేళ టాయిలెట్స్ కావాలంటే మేము ఇంత ముందు గవర్నమెంట్ మున్సిపాలిటీ పంపించింది. ఇక్కడ ఏంటంటే అది బాగుండదు, అది స్మెల్ వస్తుంది అనే ఉద్దేశంతో బ్యాన్ చేసినాము. ఏమన్నా ఉంటే వాళ్ళు సహకారం, ఎవరికైనా టాయిలెట్ సౌకర్యం తప్పదు అనుకుంటే మేము పెట్రోల్ బంక్ వాళ్ళని రిక్వెస్ట్ చేసినా వెనక బాత్రూమ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్తారు. ఇక్కడ ఓన్లీ అది యూరినల్స్కి మాత్రమే పెడుతున్నాం లేడీస్కి. ఇది ఓన్లీ వాషింగ్ ఏరియా, చేతులు కడుక్కోవడానికి. తిన్న తర్వాత చేతులు కడుక్కుంటారు. ఇక్కడ వచ్చి ప్లేట్లు అక్కడ పడేస్తారు.
అవన్నీ కాల్ చేస్తాం మళ్ళీ ఎప్పటికెప్పుడే. మేము ప్లాస్టిక్ కూడా వాడం, అంతా కంప్లీట్ పేపర్ వాడతాం. పేపర్ ప్లేట్స్, స్టీల్ ప్లేట్లు మాత్రమే వాడతాం. ప్లాస్టిక్ను వదిలేసినాం, కంప్లీట్ తీసేసినాం. ఓకే సార్, ఇది మాకు సైట్ క్లీనింగ్ దాదాపు ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగే ఇక్కడికి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా గవర్నమెంట్ వాళ్ళ ద్వారా అన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన లాస్ట్ 2 ఇయర్స్ నుండి మా దగ్గరకు 2 సార్లు వచ్చిపోయారు. వచ్చి ఇక్కడ బిచ్చ చేసి చూసి ఆయన సంతోషంతో ఆయన తనకు తోచినంత నా సొంతంగా నేను కొంత ఇస్తాను, మీ సేవలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేశాడు. చాలా గొప్పగా పొగిడాడు. ఆయన ఎక్కడ చూడలేదు ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే. ఇది ఒక వ్యక్తి చేసేది కాదు కాబట్టి, ఒక ట్రస్టు, ఒక సేవా సర్వీస్తో చేస్తున్నాం కాబట్టి ఈ సొసైటీ ద్వారా చేస్తున్నాము. మా ప్రజలందరి సహకారము, మా కార్యవర్గ సభ్యుల సహకారంతో చక్కగా నిర్వహణ జరుగుతుంది. ఇది ఆ భగవంతుని శివునాజ్ఞ లేనిదే చీమైన గుట్టదని ఆ శివుడి సంకల్పం వల్లనే మేము చేస్తున్నాం. ఇది మా గొప్పతనం కాదు, మేము ఎవరం చేయలేము. అందులో జనం సహకారము, మా భగవంతుని ఆశీస్సులతోటే ఇది చేస్తున్నాం. ఓం నమస్తే.